ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక 21తో నామినేషన్ల పర్వం ముగియనుంది. 22న నామినేషన్లను పరిశీలిస్తారు. बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारण, मिजोरम में दंपा, ओडिशा में नौपदा। इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి మేము అభిప్రాయ సేకరణ రేపు ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రాములు గారు మాజీ ఎంపీ, కోమల ఆంజనేయులు గారు సీనియర్ నాయకులు, వారు ముగ్గురితోనే అభిప్రాయ సేకరణ కోసం ఒక కమిటీ వేసాము. రేపు వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా ఎలక్షన్ కమిటీ కూర్చొని ఎలక్షన్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం, పిసిసి అధ్యక్షుడి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, నేను, స్థానిక నాయకత్వం తోటి సంప్రదింపులు జరుపుతూ ఉంది. వీలైనంత తొందరలో ఇవాళ రేపా ఎల్లుండే ఎప్పుడో ఒక రోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా, బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది. జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు. ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు.